కథ పేరు మారిన తరుణ్. తరుణ్కు 12 ఏళ్ళు. ఆకతాయి చేష్టలు ఎక్కువ. వాళ్ళ ఇంటి ఆవరణలోకి కప్పలు వస్తే వెంటపడేవాడు. దొరికితే వాటిని చంపేవాడు. ఒకసారి వాళ్ళ అమ్మ చూసింది. తప్పు తరుణు, ఎందుకు వాటిని చంపుతున్నావు? వాటిది మనలాంటి ప్రాణమే కదా. నిన్ను ఒక్క దెబ్బ కొడితే ఎంతగా బాధపడతావు? చిన్న చిన్న కప్పల్ని చంపితే వాటి తల్లులు, పెద్ద కప్పల్ని చంపితే వాటి పిల్లలు ఎంత ఏడుస్తాయి. ఇక ఎప్పుడూ వాటిని చంపకు, సరేనా అంది. చాలా తప్పు, పాపం కూడా అంది. నాకు వాటిని చూస్తే అసహ్యమమ్మా అన్నాడు తరుణ్. అసహ్యమా? ఎందుకు? ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వాటిని చూడకు అంది తల్లి. కొన్ని రోజుల తర్వాత తరుణ్ స్నేహితుడు నరేందర్కు జ్వరం వచ్చింది. అమ్మా, నరేందర్కు మలేరియా జ్వరం అంట. 4 రోజుల నుంచి బాధపడుతున్నాడు అని తరుణ్ వాళ్ళ అమ్మకు చెప్పాడు. మలేరియా ఎందుకు వస్తుందో తెలుసా? దోమలు కుడితే వస్తుంది. ఇదొక్కటే కాదు, డెంగ్యూ, బోధకాలు, చికెన్ గున్యా లాంటి జబ్బులు వస్తాయి. మన దేశంలో పాము కాటు కన్నా దోమ కాటు వల్లే మరణాలు ఎక్కువ అంట. అలాంటి దోమల్ని కప్పలను తింటాయి. దోమలే కాదు, వాటి గుడ్లను తింటాయి. అసలు కప్పలే లేకపోతే ఉంటే దోమలు ఇంకా ఎక్కువైపోయి ఉండేవి. వాటితో పాటు మనకు రోగాలు ఎక్కువై ఉండేవి అంది వాళ్ళమ్మ. నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు తరుణ్. నిజమే, దోమల్నే కాదు, ఈగల్ని, చీడపురుగుల్ని కూడా కప్పలు తింటాయి. వాటిని తింటూ మనందరికీ ఎంతో మేలు చేస్తాయి. అవి వాటిని హాని తలపెట్టకూడదు అని వివరంగా చెప్పింది అమ్మ. తప్పైందమ్మా, ఇకపై కప్పలకే కాదు ఏ ప్రాణికి బాధ కలిగించను అన్నాడు ఎంతో విచారంగా. తరుణ్ ఇక ఎప్పుడు ఇతర జీవులను హింసించలేదు. తరుణ్లో వచ్చిన మార్పునకు వాళ్ళ అమ్మ ఎంతో సంతోషించింది.